నిజామాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని ఉస్మానియా మస్జిద్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా సలీం పాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ముస్తాక్ మరియు 9 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సలీం పాషాను ముస్లిం సోదరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సలీం పాషా మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మరియు ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా మస్జిద్ అభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు అందజేస్తానని కమిటీ సభ్యులు కూడా తనకు సహకరించాలని సలీం పాషా కోరారు. నా మీద నమ్మకం ఉంచి 6 నెలల కింద డోర్నకల్ ప్రజలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ డోర్నకల్లో మా రామచంద్ర నాయక్ గారి ద్వారా బోర్డులో వాళ్ళ ద్వారా కమిటీ రామచంద్ర నాయక్ గారు కూడా మా ముస్లిం తరఫున ధన్యవాదాలు. మరి ఏంటంటే నాకు డోర్నకల్ ముస్లిం ప్లస్ అందరూ కలిసి నాకు సహకరిస్తే నా వల్ల ఎంతవరకు సహాయం చేయాలి, సహకారం చేయాలని మనసు పూర్తిగా చేస్తాను. ఎందుకంటే నాకు డోర్నకల్ ముస్లిమ్స్ అంతా నాకు సహాయం చేయాలి, నా వెంట ఉండాలి. డోర్నకల్లో ఇప్పుడు వచ్చిన ఖబరస్థాన్, ఈద్గా, ఆషిర్ఖానా, మస్జిద్ కాంప్లెక్స్ అన్నిటికీ నేను ముందు ఉండి చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ముఖ్యంగా ఏంటంటే నాకు నా మైనారిటీస్ అందరూ నాకు సహకరిస్తాను. అది షాదీఖానా అది కూడా మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాము. నాకు ఈ మౌక ఇచ్చినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విలేకరుల కూడా నా ధన్యవాదాలు. డోర్నకల్ ఉస్మానియాలో నూతన కమిటీ గత 4 నెలల కింద అందరూ ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు వక్ఫ్ బోర్డు వారు మాకు అప్రూవ్గా మాకు దాన్ని జాబితా పంపించడం జరిగింది. ఇటువంటి పంపించేందుకు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర గారికి, మా తోటి ముస్లింలందరికీ మరియు గతంలో చేసినటువంటి గత 9 సంవత్సరాలుగా మా సదరుగా చేసినటువంటి రజాలి గారికి మరియు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు ఏ విధంగా 9 సంవత్సరాలు చేశారు, అదేవిధంగా మేము కూడా మాకు ఇచ్చినటువంటి 3 సంవత్సరాలు ఎటువంటి భేషజాలకు పోకుండా మంచి మనసుతోటి ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా ప్రేమతో కలిసికట్టుగా మేమందరం కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం.